పలిగిపోతుంది. అసలు మానవ విలువలే కోల్పోయినాం. బానిసల కాలంలో ఉన్నామా? నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, తెలుగు లెక్చరర్ని, నేను పీజీటీగా చేశాను. అయితే నాకు బానిసల కాలంలో ఉన్నామా? నిజాం ప్రభుత్వం ఇది మనుషులు అన్న విలువ లేకుండా తాగి గ్లాసుల నలుగురు మూత్రం తాగాలంటే మనిషికి ఏయమైన పని. ఇలాంటి దుర్మార్గాన్ని కొడిగట్టి అసలు నేను నామినేషన్ వేస్తాను కూడా ఇంత గట్టిగా. అసలు ఇప్పుడు గెలుస్తా, నేను ఖచ్చితంగా గెలుస్తా అన్న నమ్మకం ఉంది నాకు. ఊళ్ళో సహకారం కూడా ఉంది. ధైర్యం చేసిన బిడ్డ అని ఇట్లా ఒత్తుతున్నారు, నాకు అండదండలు ఉంటాయి. నేను ఖచ్చితంగా గెలుస్తా. నా భర్తని ఇంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఎందుకు ఉండాలి? అసలు నేను నామినేషన్ వేయకూడదా? అందరు సామాన్యుల హక్కు కాదు అది అని నేను ప్రశ్న వేస్తున్నాను. నాకు నా పిల్లలకి చాలా ప్రాణహాని ఉంది. నేను భయపడుతున్నాను. ముందు ముందు కూడా ప్రచారంలో భాగంగా నాకు రక్షణ కల్పించాలని కోరుతా ఉన్నాను. మీరు టీచర్ అండి ఇక్కడ? మోడల్ స్కూల్లో చేశాను సార్. రెగ్యులర్ టీచర్స్ ట్రాన్స్ఫర్ అయ్యారు, గెస్ట్ ఫ్యాకల్టీగా. ఓకే, చెప్పండి సార్. సార్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా జనాలకు మామూలుగా చాలా భయంతో ఉంటుర్రు. వీళ్ళు మామూలు ఆయన ముందు రావడం కాదు, వేల మంది వచ్చి కానీ భయం. ఫస్ట్ పోతే ఇప్పుడు ఏం లేదు, గవర్నమెంట్ పథకాలే సార్. ఇల్లు ఆయన ఇంటి నుంచి పెడతలేడు కదా, ఏమన్నా కానీ ఎంకరేట్ దగ్గర పోయి బిల్లులు అయిపోతాయేమో, ఇది ఈ భయం.